క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, ప్రభు అయిన యేసు నామము పేరట మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మనము సుమారు ఇంచుమించు 2.5 months నుంచి ఒక ప్రత్యేకమైన అంశం మీద, అనగా ప్రభువు కొండ మీద చేసినటువంటి ప్రసంగాలను ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానాలన్నీ కూడా క్రైస్తవ జీవన విధానానికి చాలా ముఖ్యమైనవి. క్రైస్తవ వ్యతిరేక ప్రపంచంలో మనము బ్రతకాలి. ఇటువంటి ఆటంకములు, అవరోధములు క్రైస్తవులకి ఎక్కువగా ఉండేటువంటి లోకంలో మనము ఏ విధముగా ప్రభుపై నిరీక్షణ పెట్టి జీవించాలి అన్న వాటిపై యేసు ప్రభువు ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మనకి. అనగా మనము భూమి మీద ఉండేటువంటి దేవుని రాజ్యంలో ఏ విధముగా మనము దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా జీవించాలి. వీఆర్ స్పెషల్ పీపుల్. దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు. క్రీస్తు రక్తములో మనలను శుద్ధి చేసి ఆయన ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ప్రత్యేకమైన జనాంగమునకు ఉండవలసిన లక్షణాలు అన్నీ కలిపి మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 వచనాలు మనము 9 ప్రసంగాలు మనము ధ్యానం చేస్తాం. దేవుని కృపను బట్టి అన్ని సవ్యముగా మీకు ఉపదేశించడం జరిగింది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 5 ప్రసంగాలను దేవుడు మనకు ఆత్మ ద్వారా వివరించాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 6 sermons లో 3వది ఈరోజు మనం వచ్చినాం. 17వ మెసేజ్కి మనం వచ్చినాం. అంటే మనము గమనిస్తున్నట్లయితే సుమారు 16 ప్రసంగాలలో యేసు ప్రభువు దేవుని రాజ్యంలో, భూమి మీద ఉండేటువంటి దేవుని రాజ్యం, మీకు దేవుని రాజ్యం అంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, అంటే ప్రపంచవ్యాప్తముగా క్రీస్తు విశ్వాసులు అనబడేటువంటి గొప్ప జనసమూహము తక్కువగానే ఉండవచ్చును. అయినప్పటికీ విశ్వాసులందరినీ కలిపి క్రీస్తు ఏమంటున్నాడంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో మీరు ఉన్నారు అంటున్నాడు. ఈ కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో ఏ విధముగా జనులు జీవించాలి, వారికి ప్రత్యేకమైనటువంటి కొన్ని స్టాండర్డ్స్ ని, దైవికమైన ప్రమాణాలను మొదటి 16 ప్రసంగాల్లో వివరించాడు. రిమెంబర్, ఫస్ట్ 16 మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో 2 ప్రసంగాలు కలిపి ఆల్మోస్ట్ ఆల్ 16 ప్రసంగాల్లో, 16 ప్రసంగాల్లో దేవుని రాజ్యములో విశ్వాసులు ఏ విధముగా, ఎటువంటి లక్షణాలను కలిగి జీవించాలి, ఎటువంటి విశ్వాస ప్రమాణాలను వారు కలిగి ఉండాలి అనేటువంటి దాని మీద ఆయన ప్రసంగించాడు. ఫర్ ఎగ్జాంపుల్, వ్యభిచారము, లస్ట్, అలాగే రకరకాలుగా ధర్మశాస్త్రం ప్రకారము మనం ఏ విధముగా నడుచుకోవాలి, ఈ విధముగా కొన్ని స్టాండర్డ్స్ ని ఆయన మనకు ఇచ్చి ఉన్నాడు. అలాగే జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు లోపల మనము ఒక రకమైనటువంటి బ్యాడ్ ఒపీనియన్ ముందే ఉంచుకుని పొరుగువాని మీద, అంటే సహోదరుడి మీద కపటంగా తీర్చుకునవద్దు. ఇవన్నీ ఏంటంటే ఆల్ 16 messages so far we have discussed relates to the characteristics of believers while living in the kingdom of God. దేవుని రాజ్యములో, ఈ ప్రపంచంలో మనం జీవించేటప్పుడు మనము పిలువబడిన వారము కదా, ఎంపిక చేయబడిన వారము కదా,
ప్రత్యేకింపబడిన వారం కదా. క్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరింపబడి మనము పాపములన్నీ కూడా కడిగి వేయబడిన వారము కదా. అందువలన మిగిలిన వారితో మనము జోడిగా ఉండకూడదు, అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు అన్న విధానంలో మనము కొన్ని వాక్యాలు కూడా చూస్తున్నాం. అయితే లక్షణాలను 16 ప్రసంగాల్లో వివరించాడు. దేవుని రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు అన్నది చివరి ఘట్టంలో 4 ప్రసంగాల్లో ఆయన వివరిస్తున్నాడు. ఇవాళ మొదటిది మనం చూస్తున్నాం, ఇరుకైన ద్వారం. అంటే దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎట్లు అన్న దాని మీద ఈవేళ మొదటి ప్రసంగాన్ని చూస్తున్నాం. తర్వాత మా రెండో ప్రసంగము దేవుని చిత్తమైతే అది మీకు సండే నాడు వివరిస్తాను. తప్పుడు ప్రవక్తలు, అబద్ధ బోధకులు, ఇంకా థర్స్డే, ఇంకా మిగిలినవన్నీ కూడా థర్స్డేస్ లో వివరించి నెక్స్ట్ సండే, లాస్ట్ సండే ఫర్ ది సర్మన్ ఆన్ ది మౌంట్ ప్రసంగాలకు చివరి ఆదివారం అవుతుంది. ఇంకా అవతల సండే నుంచి మీకు సర్మన్ ఆన్ ద క్రాస్ థర్స్డేస్ కూడా, హోలీ వీక్ లో కూడా ఫుల్ గా మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే వరకు కూడా మీకు జూమ్ లో మీటింగ్స్ పెట్టాలని ఆశిస్తున్నాను. ప్రార్థించండి. ఈరోజు ప్రసంగానికి కావలసినటువంటి వాక్యాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు, రెండు సింపుల్ వాక్యాల్లో ఆయన చెప్పి ఉన్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, ఎంటర్ బై ది నారో గేట్. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. యాక్చువల్గా ఇరుకు ద్వారము నా ప్రవేశించుడి అన్న దాని కిందట 14 వచనం వచ్చుంటే బాగుండేది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, జీవమునకు పోవు ఆ ద్వారము ఇరుగ్గా ఉంది, చాలా చిన్నదిగా ఉంది, దానిలో ప్రవేశించే వారు చిన్న కొంతమంది. అంటే జీవ మార్గములోనికి, రక్షణ మార్గములోనికి వెళ్ళడము చాలా కష్టంగా ఉంటుంది, ప్రయాణించడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే ఫైనల్ గా నువ్వు జీవ మార్గంలోకి వెళ్తావు. అయితే విశాలమైన మార్గం ఇంకోటి ఉంది. ఆ విశాల మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే అవిశ్వాసులు, నామకార్థపు క్రైస్తవులు కూడా ఉంటారు. దానిలోనికి ప్రవేశిస్తే అది విశాలంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ మరి దాని ద్వారా మనకి మనము ఆ యొక్క రహదారిలో వెళ్ళము, కానీ వెళ్ళే వాళ్ళందరికీ కూడా నరకము ప్రాప్తిస్తుంది. చాలా మంది వ్యక్తులు ఈ లోకంలో ఒక అవగాహన కలిగి ఉన్నారు. ఏంటంటే మంచివాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు, చెడ్డవారు పరలోకానికి వెళ్తారని చాలా మంది క్రైస్తవులు కూడా అలా అనుకుంటా ఉంటారు. అయితే ఈ మనము నరకానికి వెళుతున్నామా లేక పరలోకానికి వెళుతున్నామా అన్నటువంటి ఆ యొక్క నిర్ణయము మనమే తీసుకుని ఈ లోకంలో దాన్ని పాటించాలి. యేసు ప్రభు వారు ఈ పారబుల్ ఆఫ్ జీసస్, నారో గేట్ అండ్ వైడ్ గేట్ గురించి చెబుతూ ఈ పిక్చర్లో ప్రపంచం వైపు పరిగెట్టుకుని పోయే వాళ్ళు ఏ పెద్ద దారిలో ఉన్నారు, విశాలంగా ఉన్నారు. అంటే ఈ ఓన్లీ ఆకర్షణలో, లోకాకర్షణలో ఒక రకమైనటువంటి హ్యాపీనెస్తో వీళ్ళంతా పరిగెడుతున్నారు వరల్డ్లో. అయితే ఇరుకు మార్గం అంటే యేసు మార్గంలో కొంతమంది మాత్రమే ప్రవేశిస్తున్నారు. సో విశాలమైన మార్గమేమో నరకానికి దారితీస్తుంది, ఇరుకు మార్గమేమో పరలోకానికి దారితీస్తుంది. సో ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఎలాబరేటివ్గా ఉంది. విశాలమైన మార్గమున పోవారు అనేక మంది ఉన్నారు, ఇరుకు మార్గమున వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. విశాలమైన మార్గం అంటే హ్యాపీనెస్, సంతోషము, లోకాకర్షణలు. చిన్నప్పటి నుంచి వారు విద్యను అభ్యసిస్తారు, ఉద్యోగాలు చేసుకుంటారు, డాలర్స్ సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తారు, ప్రభువుని పట్టించుకోరు. ప్రభు పరిచర్య ఏంటి, ఆదివారము చర్చ్కి వెళ్ళడము, కుటుంబ ప్రార్థనలు, సొంత ప్రార్థనలు ఇలాంటివి ఏమీ వీరికి ఉండవు.
అంతసేపు కూడా వాళ్ళు దే విల్ కౌంట్ దేర్ ప్రాస్పరిటీ. ఏ విధముగా ఏడాదికి మనం అభివృద్ధి పొందాము ఈ డబ్బులో కానీ ఫేమ్లో కానీ అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ క్రీస్తులో ఎలాగ ఎదుగుతున్నామని కూడా ఆలోచించరు. దిస్ ఈస్ వెరీ సాడ్ ఫర్ సమ్ క్రిస్టియన్స్. కొంతమంది క్రైస్తవులు కూడా ఈ లోకమే శాశ్వతం అనుకునే విధముగా ఈ లోకంలో హ్యాపీనెస్గా ఉండడానికి విశాలమైన మార్గములో ప్రవేశిస్తారు. అది చివరికి నరకానికి పోయే మార్గముగా ఉంటుంది. అయితే రెండవ మార్గము కొంచెము ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈవేళ ఉదయము ఒక ఆర్టికల్ రాస్తూ మన ఫెయిత్ స్కూల్ టీచర్తో ఒక డిస్కషన్, చిన్నపాటి డిస్కషన్ అయింది. అదేంటంటే ఇరుకు మార్గములో ప్రవేశించువారు ఎందుకు బాధలు పొందాలి అంటే, ఇరుకు మార్గము ఎవరిది? యేసు ప్రభుది. అంటే యేసు మార్గములో ప్రయాణించే వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి ఈ లోకంలో. వాళ్ళు విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేకుంటే మంచి జాబ్ హోల్డర్స్ ఉండొచ్చు. క్రైస్తవుడు క్రిస్టియన్ ఫెయిత్ లోను వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే వాడికి తప్పనిసరిగా చదువుకునేటప్పుడు కానీ, ఉద్యోగం చేసుకునేటప్పుడు కానీ, పెద్దోళ్ళు అయిపోయి సంసారం చేస్తున్నప్పుడు కానీ ఆటంకాలు తప్పవు. ఎందుకంటే ఈ ఇరుకు మార్గములో ఉన్నటువంటి విశ్వాసులను లోకము హర్షించదు. లోకం ఎందుకు హర్షించదంటే యేసయ్యను కూడా హర్షించలేదు. పైగా యేసు ప్రభువుని సిలువకు అప్పగించేశారు. అటువంటి యేసయ్య యొక్క అనుచరులు శిష్యులను కూడా ఈ లోకము అసహించుకుంటుంది. కాబట్టి మనము దానికి సిద్ధపడే ఈ ఇరుకు మార్గము స్వర్గపు దారిలో జీవ మార్గములో మనము ప్రయాణిస్తున్నాము. దేవునికి వందనములు. మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే శ్రమలు ఎక్కువగా క్రైస్తవులకే ఉంటాయి. అవి ఏ ఏజ్ గ్రూప్ అయినా వాళ్ళే ఫేస్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మన ప్రభు ఫేస్ చేశాడు కాబట్టి. అయితే వి విల్ బి రివార్డెడ్ సర్టెన్లీ. మనము ఈ ఇరుకు మార్గంలోకి వెళ్తున్నామంటే మనకి పరలోకము స్వర్గమే నిత్య జీవమే కాకుండా ఆయన మనకు నమ్మకముగా మనము బ్రతికితే ఈ బ్రతుకు కాలం అంతా కూడా ఆయనకి సాక్షులుగా జీవిస్తే మనకు ఆయన బహుమానాలు కూడా ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనము గమనించవలసిన విషయం ఏంటంటే క్రైస్తవ జీవితమే ఇరుకు రహదారిలో వెళుతున్నటువంటి జీవితం. సాతాను మనల్ని అడ్డగిస్తుంది, సాతాను ఇబ్బందులు పెడుతుంది, అదేవిధంగా లోకులు ఇబ్బంది పెడతారు, హింసిస్తారు. అయితే పత్రిక పాఠాల్లో ఏమి రాయబడి ఉందంటే ఎవడైనను క్రీస్తు నామము పేరట నింద పొందిన ఎడల దేవుని ఆత్మ వాడి మీద నిలిచును అని ఉంది. అంటే ప్రభు గురించి మనం ఇన్సల్ట్ చేయబడితే ఈ లోకంలో మనల్ని అందరూ చాలా మంది లోకులు అవమానపరుస్తూ ఉంటారు కదా ప్రతి విషయంలో కూడా. ఆ విధముగా ఆయన కొరకు ఆయన నామము కలిగిన వాడుగా ఈ ఇరుకు మార్గములో నువ్వు వెళ్ళుచుండగా నీకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఆత్మ నీ మీద నిలబడి నిన్ను బలపరుస్తుందంట. మీరు నా పర్సనల్ టెస్టిమనీ మీకు తెలుసు. నేను గొప్పగా క్రైస్తవుల్లో అందరికంటే ఆశీర్వదింపబడిన వాడిని. మంచి విద్యావంతుడు, డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ, ప్రొఫెసర్, ప్రిన్సిపాల్ ఆఫ్ డిగ్రీ కాలేజ్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఫర్ 6 districts. బట్ నా యొక్క 35 ఏళ్ల సర్వీస్లో ఎప్రిసియేషన్స్ కంటే ఎక్కువ శ్రమలే నేను చూశాను. అదే వేరే మతస్థుడై ఉంటే వాడిని ఏదో విధముగా ఆ అందలం ఎక్కించేటువంటి జనాంగము ఉన్నది. అయితే క్రైస్తవుడిగా నేను పెద్ద పొజిషన్లో ఉండడం వల్ల అందరికీ టార్గెట్ అయ్యేటువంటి పరిస్థితి, నానా విధములైనటువంటి హింసలకు గురయ్యేటువంటి పరిస్థితి నేను అనుభవించాను. సంఘం అందరికీ కూడా అది తెలుసు.
సో క్రైస్తవుడు ఎంత గొప్పవాడైనా, ఎంత విద్యావంతుడైనా, ఎంత ధనికుడైనా, ఎంత ఫేమ్ ఉన్నా వాడికి తప్పనిసరిగా ఈ ఇరుకు మార్గంలో లోకులు శ్రమలను కలిగిస్తారు గనక ఆ శ్రమలు మనము పడతాము అనే ఆ శ్రమలను మనము భరించవలసి ఉన్నదని గుర్తెరిగి హెబ్రీ 12వ అధ్యాయంలో రాయబడినట్లుగా విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూచు మనము ఈ యాత్రలో ముందుకు పోవాల్సిన వారమై ఉన్నాము. మనం వెళ్ళే మార్గము సిలువ మార్గం. ఈ సిలువ మార్గం గుండా మనము ప్రయాణించి ఆ పరలోకములో చేరవలసిన వారము మనము. సో ఈ సిలువే మనకు రహదారి అన్నది. సిలువ మీద నుంచి జనులు ఇరుకు మార్గములో పరలోక పట్టణంలోనికి ప్రవేశిస్తారు. ఈ ఇరుకు ద్వారము ఈ లోకములో క్రైస్తవులకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఆ ఇరుకు ద్వారము పరలోకపు గేట్ల దారికి దారితీస్తుంది. పరలోకములో నిత్య జీవములో మనము జీవించగలుగుతాం. హెల్ అనేది పొంచి ఉన్నది. విశాలమైన మార్గములో అనేకులు వెళుతుండగా పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక వీళ్ళు యేసు ప్రభువుని రక్షకుడిగా నమ్మరు, నమ్మినా పూర్తిగా విశ్వసించరు. బట్ లోకము యొక్క తీరులో పోయేటువంటి జనాంగము ఈ యొక్క వైడర్ వేలో ఉన్నది, బ్రాడ్ వేలో ఉన్నది. వీళ్ళంతా కూడా నరకానికి పోతారు. ఆఫ్టర్ ఆల్ మన లైఫ్ స్పాన్ 70 ఏళ్ళు లేక 80 ఏళ్ళు అని బైబిల్ చెప్తుంది. ఈ ఈ యొక్క స్పాన్ లో మనము ఈ లోకంలో ఉండేటువంటి ఆకర్షణలన్నిటి కొరకు కూడా ప్రతీదీ అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి, జాయ్ జాయ్ అనుకునే విధానంలో దైవ భీతి, పాప భీతి ఏమీ లేకుండా ఈ నేరో వెళ్ళే వాళ్ళు ఈ లోకంలోనే చివరికి అసంతృప్తితో చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ బ్రాడ్ వేలో వెళ్ళే వాళ్ళు గతి ఆ విధముగా ఉండగా, నేరో వేలో వెళ్ళే వాళ్ళు, ఇరుకు రహదారుల్లో వెళ్ళే వాళ్ళు కొద్దిమందే కానీ పరలోకములో నిత్య జీవములో వాళ్ళు ప్రవేశిస్తారు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 37వ వచనంలో మనకి మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనకు నిత్య జీవము అనే బహుమానం ఇవ్వబడుతుంది. డ్యూటెరానమీలో కూడా ఒక చక్కటి మాట రాశాడు 35లో ద్వితీయోపదేశ కాండంలో, ఐ హావ్ సెట్ బిఫోర్ యూ టుడే లైఫ్ అండ్ గుడ్, డెత్ అండ్ ఈవిల్. యాక్చువల్గా రక్షణ పొందడం అనేది అది ఎవరి అభీష్టము మేరకు అది జరగాలి. క్రైస్తవులుగా బలవంత మత మార్పిడులు జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో పనిచేసినప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని యేసుప్రభునందు విశ్వాసముంచే వాడిగా మారుస్తాడు, కన్వర్షన్ చేస్తాడు. అంతేగాని ఒక పాస్టరో లేకపోతే ఒక బిలీవరో వెళ్ళి ఒకడు బలవంతంగా క్రైస్తవుడిగా మార్చడం అనేది చాలా చాలా కష్టం. దేవుడు మనుషులకు ఫ్రీడమ్ ఇచ్చేశాడు, అంటే స్వేచ్ఛనిచ్చాడు. చూడండి, మన పిల్లలకు కూడా మనం స్వేచ్ఛ ఇచ్చామనుకోండి, చిన్నప్పటి నుంచి దైవభక్తిలో పెంచకుండా ఉంటే పెద్దదాకా ఒక రౌడీ పిల్లల్లాగా వాళ్ళు తయారవుతారు. అందుకనే బాలుడై ఉండగానే వాడికి దేవుని మార్గం నడపవలసినటువంటి అవసరం తల్లిదండ్రుల మీద ఉన్నది. చర్చ్ గోయింగ్, బైబిల్ చదవడము, ప్రార్థన చేయడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనము నేర్పించే వాళ్ళముగా మనం ఉండాలి. దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చేసాడు, స్వేచ్ఛ ఇచ్చేసాడు. 2 మార్గాలు పెట్టాడు. నేరో వే పెట్టాడు, అది కష్టంగా ఉంటుంది. బ్రాడ్ వే పెట్టాడు, విశాలమైన మార్గము. అందరూ కూడా విశాలమైన మార్గంలోకే పోవాలని కోరుకుంటా ఉంటారు కానీ నేరో వేలో క్రీస్తు మార్గంలో వెళ్ళాలని కోరుకోరు. ఎందుకంటే క్రీస్తు మార్గంలో కొంచెం హింసలు అవి ఉంటాయి కాబట్టి, బాధలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి కాబట్టి అవి తట్టుకోలేక ఆ బ్రాడ్ వేలోకి వెళ్ళిపోతూ ఉంటారు, అంటే విశాలమైన మార్గంలోకి. చూడండి, కొంతమంది క్రైస్తవులుగా పుట్టినప్పటికీ ఇతర మతస్థుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి అలంకరణ, వారి యొక్క వేషము, వారి యొక్క బిహేవియర్ క్రైస్తవులకు సంబంధించినటువంటి విధముగా ఉండదు. అన్యుల వలె వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే అన్యులతో కలిసిపోతే, నలుగురితో పాటు కలిసిపోతే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మేము వీళ్ళ క్రైస్తవులుగా గుర్తింపబడితే సమాజం చేత వాళ్ళు ద్వేషింపబడతామని దే బిహేవ్ లైక్ ద అన్ఫెయిత్ఫుల్ పీపుల్. ఇట్ ఈస్ వెరీ సాడ్. కొంతమంది క్రిస్టియన్స్, మీలో ఏ ఒక్కరిని కూడా ఆ విధముగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించే వాళ్ళం. ఇఫ్ యు డై టుడే, ఎక్కడికి వెళ్తాము అంటే మన జూమ్లో ఉన్న వాళ్ళంతా కూడా విల్ గో టు హెవెన్, బికాస్
వీఆర్ ది బిలీవర్స్. ఆ కాన్ఫిడెన్స్ లో మనము బ్రతకవలసిన వారమై ఉన్నాము. అయితే విశాలమైన మార్గము నిత్యాగ్నిలోనికి దారితీను. అక్కడ అగ్ని ఆగదు, పురుగు చావదు, పండ్లు కొరుకుటను ఏడ్పుటను అక్కడ ఉంటుంది. చాలా మంది జనాదరణ పొందిన మార్గము, విశాలమైన మార్గము నరకానికి దారితీస్తుంది. చాలా మంది వెళ్తారు. అయితే ఇరుకు మార్గము చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది బ్రతకడానికి. దాన్ని ఎంపిక చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సో ప్రభువు ఈ 4 ప్రసంగాలలో, చిట్ట చివరి 4 ప్రసంగాలలో దేవుని రాజ్యములో ఏ విధముగా ప్రవేశించాలి, హౌ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ముందు 16 ప్రసంగాల్లో ఏ విధమైన లక్షణాలు కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్, దైవ ప్రమాణాలు కలిగి ఉండాలి. ఒకవేళ వినకపోతే యూట్యూబ్లో అన్నీ కూడా సమస్తము అప్లోడ్ చేశాను. ఒక అరగంట సేపు వింటే మీకు సారాంశం అర్థమైపోతుంది. విననటువంటి వాళ్ళు వినండి, ఖాళీ సమయంలో వినండి. దేవుని వాక్యం వినడము ఎప్పుడు కూడా ఆశీర్వాదకరము. వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. ఈవేళ మనము 2 మార్గాల గురించి మాట్లాడుకుంటున్నాం. మత్తయి సువార్త 13, 14లో చూస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15, 20లో 2 రకాలైనటువంటి పళ్ళు గురించి చెబుతూ అబద్ధ ప్రవక్తల గురించి చెప్తా ఉంటాడు. 2 రకాలైనటువంటి పండ్లు, 2 రకాలైన మార్గాలు ఇవాళ చూస్తున్నాం. 2 రకాలైన పళ్ళు గురించి చూస్తున్నాం. దేవుని చిత్తమైతే ఆదివారం నాడు ఆ ప్రసంగాన్ని మీరు వినబోతారు. మూడవది ఏంటంటే 2 విభిన్నమైనటువంటి ప్రవృత్తులు కలిగినటువంటి వాళ్ళు. ఒకళ్ళేమో యేసు ప్రభువుని రక్షకుడు, ఆయన ప్రభు అని నమ్ముతారు, కొంతమంది నమ్మరు. వాళ్ళు క్రైస్తవేతలా మనకు అనవసరం, కానీ క్రీస్తుకు లార్డ్షిప్ అనేది ఉంది, ఆయన యేసే దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ లో కొంతమంది బలంగా నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అది సెల్ఫ్ డిసెప్షన్ అనేటువంటి టైటిల్ కింద అది మనం డిస్కస్ చేస్తాం. 4వది చిట్ట చివరిది 25ది ఇద్దరు బిల్డర్స్. ఒకడు ఇసుక మీద ఇల్లు కడతాడు, ఒకడు బండ మీద కడతాడు. అంటే రెండు చివరి 4 ప్రసంగాలలో దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే వాళ్ళు అన్న దాని మీద రెండేసి ఉదాహరణలు తీసుకుంటూ ఆయన వివరిస్తున్నాడు. దేవుని చిత్తమైతే ఇవన్నీ కూడా మనం త్వరలోనే మనము వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. ఇరుకు మార్గములో ప్రయాణించేవారు అనగా క్రీస్తు విశ్వాసులు ఎప్పటికప్పుడు తమల్ని బేరీజు వేసుకుంటూ, పశ్చాత్తాపడుతూ, తమను తాము కాదనుకుంటూ బాధ అనుభవించవలసి వస్తే బాధను యేసు ఏ విధముగా అనుభవించాడో ఆ విధముగా మనం అనుభవించాలి. యేసు పొందినటువంటి బాధలు మనము శ్రమలు మనం పొందలేము. కాబట్టి ఆయన అంటాడు, మీరు భరింపరానటువంటి శ్రమలను మీకు కలుగజేయని అంటాడు. మనం శ్రమలు పొందాలి. యోబంతటి శ్రమలు లాగా మనం పొందవలసిన అవసరం ఉండదేమో కానీ మనము అల్పులము, విశ్వాసములో ఆవగింజంత విశ్వాసం కూడా మనకు ఉండదేమో అని ప్రభు భయంతో ఆయనే మనకి ఎక్కువ టెస్టింగ్ పెట్టడం. మీరు భరింపరానటువంటి విశ్వాసంలో భరింపరానటువంటి పరీక్ష మీకు సంభవించదని వాక్యం ద్వారా చెప్పాడు. కీర్తనాకారుడు 23:11-14 వరకులో ఆసాపు కథ అని ఉంటుంది. ఆసాపు కథలో విశాల మార్గంలో చాలా మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ప్రయాణించేటువంటి వారు తనకు ఏ విధముగా ఇబ్బందులు పెడుతున్నారో ఆసాపు కీర్తన 73, 11, 12 వచనాల్లో వివరిస్తున్నాడు. ఈ విశాలమైన మార్గంలో పోయేటువంటి అవిశ్వాసులు, నామకార్థపు క్రైస్తవులు ఏమనుకుంటారట, ఏదైనా తప్పు చేస్తే దేవుడికి ఎలా తెలుస్తుంది, అసలు దేవుడికి తెలివితేటలు ఉన్నాయా అని అనుకుంటారట. 11వ వచనం. 12వ వచనం ఏంటంటే, అలాగా దేవుని గురించి చులకనగా చూసేవారు భక్తిహీనులు. వాళ్ళు ఎప్పుడు కూడా ధన వృద్ధి చేసుకుంటా ఉంటారంట. ధనం పెరగాలి పెరగాలి పెరగాలి. మనమేమో క్రీస్తులో అభివృద్ధి పొందాలి, క్రీస్తు యేసుని కూర్చుని జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలని మనం ఆశపడతా ఉంటుంటే, వీరు ధనం పొందాలి, ఫేమ్ పెరగాలని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అని వాళ్ళ మధ్య నేను ఉంటున్నానని ఆసాపు వాపోతున్నాడు. అయితే వాళ్ళ మధ్య మనం ఉన్నప్పుడు మన యొక్క హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, మనము నిర్దోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైన వారలారా,
క్రీస్తు లేకుండా మరణిస్తే శాశ్వతమైనటువంటి నరకంలోకి పోతాం. చాలా మంది విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళు క్రీస్తు లేకుండా మరణిస్తారు. వారు తప్పనిసరిగా నరకానికే పోతారు. దీని కొరకు కూడా మనము ఒక చిన్న ఉపమానం లాంటిది షీప్ అండ్ గోట్స్ గురించి మత్తయి సువార్త 25:31-41లో దేవుడు మనకి వివరిస్తున్నాడు యేసుప్రభు. అంటే మనుష్యులను కూడా ఆయన జడ్జిమెంట్ తీరుస్తాడు అనే విధంగా ఇక్కడ రాసింది మనకి. అంత్యకాల వర్తమానాలు ప్రాఫిటిక్ క్లాక్లో అంత్యకాల వర్తమానాల్లో ఉండేటువంటి తీర్పులు, ఆ తీర్పులు కాదు ఇవి. ఇది మన 2 రకాలైన తీర్పులని మనము ఇదివరకు చూసాం. విశ్వాసులు పరలోకంలోకి వెళ్ళిపోతారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు పరలోకంలోకి వెళ్తారు. ఆ పరలోకంలో ఆయన మనకి కిరీటాలు ఇవ్వాలా లేదా, మన పనిని బట్టి, మనం జీవించిన జీవన విధానం బట్టి, మనం మంచి పని చేస్తాం అనుకోండి, క్రీస్తుకు పరిచర్య చేసాం, గొప్ప విశ్వాసులుగా ఉంటే ఆయనకి 5 టైప్స్ ఆఫ్ క్రౌన్స్ యేసు ప్రభు ఇస్తాడు. అది కూడా జడ్జిమెంట్ అట్ ది సీట్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. క్రీస్తు సింహాసనం వద్ద జడ్జిమెంట్. అయితే 1000 ఏండ్ల పాలన అయిపోయిన తర్వాత వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అని ఉంటుంది. అంటే ఇంక అందరూ కూడా నరకంలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇంకా మరింత నరకంలోకి పోయేటువంటి జడ్జిమెంట్, అది లేక్ ఆఫ్ ఫైర్లోకి పోయేటువంటి జడ్జిమెంట్. అయితే ఇక్కడ 25వ అధ్యాయంలో 31-41లో ఏం చెప్తున్నాడంటే, విశ్వాసులను 2 రకాలుగా ఆయన విడగొడతాడు. అందులో కుడివైపునేమో షీప్ ఉంటుంది, ఎడమవైపునేమో గోట్స్ ఉంటాయి. అంటే కుడివైపున గొర్రెలు ఉంటాయి, ఎడమవైపున మేకలు ఉంటాయి అని చెప్పి మేకలను ఇక్కడ అవిశ్వాసులతో పోల్చి చెప్తున్నాడు. మరి చివరికి ఆయన ఏమంటాడంటే, ఎడమవైపు ఉన్నటువంటి మేకలు లాంటి వారు అవిశ్వాసులను చూచి, శపింపబడిన వారులారా నిత్యాగ్నిలోనికి పండి, మీరు అపవాది దాని యొక్క దూతలతో ఉండేటువంటి ఆ నిత్యాగ్నిలోనికి పొండి అంటాడు. అయితే కుడివైపున ఉన్నటువంటి షీప్ లాంటి వ్యక్తులను, అంటే ఏ కఠినమైన మార్గములో, ఇరుకు మార్గములో, క్రీస్తు మార్గములో వెళ్ళేటువంటి వారిని ఆయన మెచ్చుకుంటూ వారిని పరలోకంలోకి తీసుకెళ్లే విధంగా ఉంటాడు. వీళ్ళంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకు ఇలాగ ఆశ్చర్యపోతారంటే, మరి ఆ కుడివైపున ఉన్నటువంటి వారు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు, లోకం పుట్టినది మొదలుకొని మీకు దేవుని రాజ్యం ఉంది కదా, పరలోక రాజ్యం, వెళ్ళిపోండి, పరలోక రాజ్యంలోకి వెళ్ళమని ఆయన అంటాడు. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, దప్పిగా ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చారు, నేను వేరే పరదేశిగా ఉన్నప్పుడు మీ దగ్గర నన్ను చేర్చుకున్నారని, ఇలాగా ఈ యొక్క రక్షింపబడిన వారికి ఆయన, నీతిమంతులకు ఒక రకమైనటువంటి అప్రిసియేషన్ ఇస్తున్నాడు. నేను దిగంబరిగా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారని. అప్పుడు వాళ్ళంతా అంటారు, ఈ రక్షింపబడిన వారు, ప్రభువా నువ్వు నీకు ఎప్పుడు బట్టలు ఇచ్చాము, ఎప్పుడు రోగిగా అన్నావు, ఎప్పుడు ఆహారం ఇచ్చావంటే, ఈ సమాజంలో మిక్కిలి అల్పులైనటువంటి నా సహోదరులకి మీరు, అంటే మనము భేదాలను కనికరించాలన్నమాట, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని ఆదరించాలన్నమాట, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి, ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయాలి. అలాగే మీరు చేస్తే క్రీస్తుకే మీరు చేసిన వారు కనుక మీకు పరలోక రాజ్యంలో నన్ను నమ్మినటువంటి వారు మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళండి అని ఈ యొక్క షీప్ లాంటి వాళ్ళని, గోట్స్ అంటే మనము ఎక్కువగా రక్షింపబడిన వారిని ఈ షీప్తో పోలుస్తాము, యేసు ప్రభుని షెపర్డ్తో పోలుస్తాము. గోట్స్ అంటే రక్షింపబడిన వారు అనమాట. అంటే 2 రకాలైనటువంటి విధముగా ప్రజలను విడగొట్టి, గోట్స్, షీప్ అయితే ఇరుకు మార్గంలో వెళ్తున్నటువంటి విశ్వాసులు, గోట్స్ అయితే, మేకలైతే అవి విశాలమైన మార్గంలో ఎంజాయ్మెంట్, ఐ విల్ ఎంజాయ్ ఎవ్రీడే అంటూ వాళ్ళ లైఫ్ని పాడు చేసుకుంటా ఉంటారు. క్రైస్తవులు మీలో ఏ ఒక్కరు కూడా ఆ విధముగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా గొర్రెల వలె, కుడివైపున ఉన్నటువంటి గొర్రెల వలె మనం జీవించాలి. రెండవ రాకడ సమయంలో కూడా ఆయన జనులను 2 కింద విడగొట్టేస్తాడు. శపింపబడిన వారు, అసలు ర్యాప్చర్లోనే ఆ విధంగా జరుగుతుంది. ర్యాప్చర్లో ఆయన త్వరలో మధ్యాకాశానికి రాబోతున్నాడు.
మొదటి దశలోనికి రాసిన పత్రిక 4 అధ్యాయము 16 నుంచి 18 చేస్తే ఆయన మధ్యాకాశంకి వచ్చినప్పుడు బోరధ్వనితోనూ దేవదూత శబ్దంతోనూ ఆర్భాటంతోనూ ఆయన వచ్చినప్పుడు విశ్వాసులు మహిమ శరీరంలోకి మారుతారు. చనిపోయినటువంటి విశ్వాసులు పునరుద్ధానులైతారు. అందరూ కూడా పరలోకంలోకి యేసు ప్రభు మేఘాల మీద తీసుకుపోతాడు. సెపరేషన్ అక్కడే చేసేస్తాడు. విడనాడబడిన వారికి భూమి మీదకి 7 శ్రమలు వస్తవి. అంటే ర్యాప్చర్లోనే ఒక రకమైన జడ్జిమెంట్ అయిపోయింది. లెఫ్ట్ బిహైండ్కి ఏమో కఠినమైన 7 శ్రమలు అంత్యక్రీస్తు పాలనలో వస్తాయి. ఎత్తబడిన వారందరికీ కూడా అక్కడే ఎత్తబడిన వారు అంటే అవి గొర్రెలు అనమాట. భూమి మీద ఉండిపోయిన వారు మేకలు అనమాట. వాళ్ళ మీదకి 7 శ్రమలు విపరీతమైన వస్తాయి. అక్కడ నరకము, చావు కూడా రాదు. నరకములో వేదన పొందేటువంటి విధముగా విశాల మార్గములో ప్రయాణం చేసేటువంటి రహదారిలో ప్రయాణం చేసేటువంటి జన సమూహాలు అందులో ఉంటాయి. అందులో క్రైస్తవులు అనబడే వాళ్ళు కూడా ఉంటారు. భూమి మీద నామకార్థపు క్రైస్తవులు కూడా ఉంటారు. వాళ్ళతో మనం జతకట్టి మనం పాడైపోకుండా ఉండేటువంటి విధంగా చూడాలి ప్రియమైన వారు. సో జడ్జిమెంట్ అనేది మేకలు గొర్రెలు అనేటువంటిది చాలా చోట్ల మనము దాన్ని అప్లై చేసుకోవచ్చు. మనం ఆస్వాదింపబడిన వారము, శపింపబడిన వారము కాదు. ఆయన సింహాసనం ఎదుటగా మనం నిలబడి ఆయన్ని ఇప్పుడు కూడా మనము స్తుతించే వారంగా, వేలాది దూతలతో మనం స్తుతించే వారంగా ఉంటాము. మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనతోనే ఉంటాడు. ఆ నిత్యాగ్ని నుంచి మనల్ని తప్పించడానికి ఆయన శిలువ మ్రాను మీద మరణించాడు. చాలా మంది క్రైస్తవులు లెంట్ సీజన్ 40 దినాల్లో యేసు శిలువ ధ్యానాలు ఒక యాంత్రికంగా చేస్తూ ఉంటారు. మంచిదే, కానీ ఏంటంటే ఒక మెకానికల్ గా కాకుండా ఆత్మపూర్ణులు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలనేటువంటి విధానంలో అందరూ క్రైస్తవులు ఉంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఈ నరకబాధ నుంచి దేవుడిని తప్పిస్తాడు. మేకల్ లాంటి వారు ఇరుకు మార్గంలో కాకుండా విశాల మార్గంలో లోకపు తీరులో వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఎటర్నల్ పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి మనము యేసుని నమ్మటం ద్వారా పరలోకంలో చేరుతున్నాం కనుక ఈ ఇరుకు మార్గంలో వచ్చేటువంటి శ్రమల గురించి భయపడవద్దు. ప్రతిదీ శ్రమలాగా ఉంటుంది. ఒక డిసీజ్ శ్రమలాగా ఉంటుంది. ఇబ్బందులు, అనేక రకమైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్రైస్తవులు కూడా వస్తాయి. అయితే ప్రభువుని నమ్ముకుని వెళ్ళాలి. మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా, మనమంతా కూడా వీఆర్ డెడ్ విత్ సిన్, నరకానికి పోయే మార్గంలో మనం ఉండి ఉండగా ఆయన రక్తం ఇచ్చి మనల్ని బ్రతికించాడు. FC 2:1. ఆ విధముగా మనము ఆసాపులాగా 73వ కీర్తనలో దుర్మార్గుల నుంచి మనము వేదన పొందొచ్చు ఈ లోకంలో శత్రువుల చేత. అయితే 13వ వచనంలో అంటాడు ఆసాపు, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుని ఉన్నాను, ఈ అవిశ్వాసుల మధ్య నేను ఉన్నప్పటికీ నా చేతుల్లో నేను కడుక్కుంటున్నాను, నేను శుద్ధుడిగా ఉండడం కొరకు. దినమల్లా నాకు బాధగానే ఉంటుంది, నాకు శిక్షలాగా ఉంటుంది అని అంటూ దేవుని స్తుతిస్తున్నాడు ఆసాపు 73వ కీర్తనలో. కాబట్టి ప్రియులారా, మరి యేసు ప్రభువే మనకి జీవమై ఉన్నాడు. ఆయన ఇరుకు మార్గంలో మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడే తండ్రి యొద్దకు వెళ్తాం. అపోస్తల కార్యం 4:10-12 అందరూ తెలుసుకొనవలసిన విషయం ఏంటంటే, సిలువ వేయబడినటువంటి యేసు, మృతుల్లో నుండి లేపబడినటువంటి నజరేయుడైన యేసు ద్వారా మాత్రమే మనము రక్షింపబడతాం. సో కఠినమైన మార్గంలో మనం అనుదినము కూడా పొందవలసింది ఏంటంటే శిక్ష కాదు, పశ్చాత్తపడాలి, మనల్ని మనము కాదనుకోవాలి. స్వీయ తిరస్కరణ, సెల్ఫ్ డినయర్. అలాగే మనము ప్రభు కొరకు మన యొక్క చదువు త్యాగం చేయాలన్నా, ప్రభు కొరకు మన ఉద్యోగం త్యాగం చేయాలన్నా, కనీసము సమయం త్యాగం చేయాలన్నా, ఇవన్నీ ఏమి చేయకు. సమయం ప్రభుకి సమయం ఇస్తే ఆయన నీతో మాట్లాడుతూ ఉంటే ఆయన ఏ విధముగా నిన్ను స్పిరిచువల్ గా లీడ్ చేస్తున్నాడో ఆ విధముగా నువ్వు సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉండు. కాబట్టి మనం అన్నీ కూడా కలిగి ఉండాలి అని ఆశిస్తున్నాడు దేవుడు. కానీ ఆయన వెంబడే మనం నడవలసిన వారమై ఉన్నాము. అందుకని అంటాడు మత్తయి 16లో, ఎవడికి వాడే పరీక్షించుకుని తన క్రైస్తవ్యం అనేటువంటి సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఈ క్రైస్తవంలో ఇరుకు మార్గము కాబట్టి శ్రమ, వేదన, ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ మనము భయపడవలసిన అవసరం లేదు.
యేసు నామములో మనము రక్షణ పొంది ఉన్నాము కాబట్టి కడవరకు ఇదే ప్రయాణంలో కఠినమైన మార్గమైనప్పటికీ కఠినమైన మార్గములో మనం ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మనల్ని బేరీజు వేసుకుంటూ దేవునికి ఆయాస్కరమైన మార్గంలో ఉన్నామేమో అని పరిశీలించుకుంటూ ఇరుకు మార్గంలో ముందు వెళ్ళవలసిన వారమే ఉన్నాం. మనకు ఆశీర్వాదం ఏంటంటే పిలువ క్రీస్తు నామం పేరట అనేక మంది పిలువబడినప్పటికీ విశాలమైన మార్గంలో పోయేవారు ఎక్కువ. ఈ ఇరుకు మార్గంలో వెళ్ళేవాళ్ళు తక్కువ. ఇరుకు మార్గంలో మనమందరం ఉన్నాం కాబట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాం. కాబట్టి రక్షణ అందరికీ ఇచ్చాడు గానీ అందరూ రక్షణ పొందట్లేదు. రక్షణ పొందని వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి ప్రియమైన వారలారా. ఇరుకు మార్గంలో వెళుతుండగా అనేక శ్రమలు, వేదనలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ నీవు వర్రీ అవ్వక్కర్లేదు. నిన్ను పుట్టించిన వాడు, నిన్ను నడుపువాడు, కడ వరకు కూడా నిన్ను ఆయన ఎత్తుకుని నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళేవాడు కనుక నీ రక్షకుడికి అన్నీ తెలుసు కనుక ఆయన మీద నీ భారము మోపము, యెహోవా మీద నీ భారం మోపము, అప్పుడు ఆయన నీ కాడిని సులువు చేయను.